అమరావతిలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. కూటమి అధికారంలోకి వచ్చాక రాజధానికి ఓ రూపు వస్తోంది. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాలను ఆధునిక డయాగ్రిడ్ నిర్మాణంలో భవనం కింది నుంచి పై వరకు వెన్నెముకల ఒక కోర్ వాల్ ఉంటుంది. దాని చుట్టూ దృఢమైన ఇనుప స్తంభాల్ని త్రిభుజాకారంలో ఒక షెల్లా అమరుస్తారు. ఆ షెల్ సచివాలయం హెచ్ఓడి టవర్లలో కోర్వాల్ విస్తీర్ణం 26-23 మీటర్లు ఉంటుంది. కోర్వాల్ అంటే 4 వైపులా దృఢమైన గోడలతో చేసే నిర్మాణం. లిఫ్టులు, మరుగుదొడ్లు, ప్యాంట్రీ, అగ్నిమాపక వ్యవస్థలు వంటివన్నీ కోర్వాల్. సచివాలయం హెచ్ఓడి కార్యాలయాలకు 5 టవర్లతో పాటు వాటి పక్కనే ఎమ్యూనిటీస్ బ్లాక్స్ పేరుతో మరో 9 భవనాలు నిర్మిస్తున్నారు. వీటిని G+2 భవనాలుగా నిర్మిస్తున్నారు. అంటే 5 టవర్లు, 9 ఎమ్యూనిటీ బ్లాక్స్ కలిపి మొత్తం. మండుతున్న ఎండలతో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నాయి. ప్రధాన జలాశయాల్లో నీటి మట్టాలు తగ్గిపోతుండటంతో పలువురు ఆందోళన చెందుతున్నారు. ఉత్తర తెలంగాణ వరప్రదాయనిగా గుర్తింపు పొందిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ కి చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం కేవలం 20 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. యాసంగి పంటలు కోతకు రావడంతో ప్రధాన కాల్వలకు ఇప్పటికే నీటి విడుదలను నిలిపివేశారు. కాకతీయ కాల్వకు నీటిని అందిస్తుండటంతో మరో 3 టీఎంసీల నీరు తగ్గిపోయే అవకాశం ఉందని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. అటు వేసవి తీవ్రత కారణంగా 5 టీఎంసీల వరకు నీరు ఆవిరయ్యే అవకాశం ఉంది. ఇక త్రాగునీటి అవసరాలకు మాత్రమే గోదావరి జలాలు అందించనున్నారు. ఎస్ఆర్ఎస్పీ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. ఏపీ సీఎం చంద్రబాబు ముందు చూపు ఫలించింది. 3 రాష్ట్రాలకు కీలకమైన తుంగభద్ర డ్యాం భద్రతపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అధికారుల అనాలోచిత నిర్ణయాలు అన్నదాతలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. పట్టించుకునే నాథుడే లేకపోవడంతో. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి.